దయచేసి కూర్చోనండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీలో కష్టం అంటే తెలుసా? బాధ, ఏడ్పు, కన్నీరు, తరమబడడం, కొట్టబడడం, దిగులు, ఒంటరితనం, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా మనకి? కదా, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తూ ఉంటాడు, కానీ ఇవి కూడా ఉంటాయి. మనకి డే అండ్ నైట్ రెండు ఉంటాయి కదా. పగలు నేలడానికి ఏమిచ్చారు? రాత్రి నేలడానికి ఏమిచ్చారు? చంద్రుడిని ఇచ్చారు కదా. ఈ రెండు రకాలైనటువంటివి మనం చూస్తాం. అలానే మన జీవితంలో కూడా ఎడారి అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎడారిలోనే ఏమొస్తాయి? జీవజలం వస్తుంది, సెలయేర్లు ప్రవహిస్తాయి. అలానే మనకి ఎప్పుడూ కూడా డే అండ్ నైట్ ఎట్లాగో ఆ చీకటి ఉంది అంటే చీకటిలోనే ఉండిపోము. చీకటిలో నుంచి మనం ఎక్కడికి వస్తాము? వెలుగు కూడా వస్తుంది. సో చీకటి రోజులే కాదు, మంచి రోజులు కూడా మన జీవితంలో వస్తాయి. ఎప్పుడు అనారోగ్యంతోనే ఉండిపోము, ఆరోగ్యం కూడా దేవుడిస్తాడు. ఎప్పుడు బాధలతోనే వదిలేడు, బాధల్లో నేర్పించాల్సినవి నేర్పించి ఆ తర్వాత మనకి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తారు. కానీ అపవాది ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క లో ఏరియాస్లో మనం ఉన్నప్పుడు మన చెవిలో చెప్తూ ఉంటాడు, నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఇలా, నువ్వు అలా అని చెప్పి వాడు మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. నిన్న నాకు ఒక పాప ఫోన్ చేసి తను బాగా ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే, నాకేంటో ఒంటరి ఫీలింగ్ వచ్చేస్తుంది అక్క, నాకు చాలా బాధగా ఉందక్క అంది. సరే ఏంటి నాన్న, ఏంటి అని మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తే, తను చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో పెరిగిన పిల్ల, మరి ఆధ్యాత్మికంగా ఉన్న పిల్ల, మారు మనసు పొందింది. మరి ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటర్లో చక్కగా సండే స్కూల్ చూస్తూ యాక్టివ్గా ఉంటూ, మన మీటింగ్స్, బెతెస్తా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా అందులో వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్స్, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అన్న ఎప్పుడు చెప్తారు కదా, ఫెలోషిప్లో బాత్రూమ్స్ కడుగుతూ ఇలా చేస్తూ ఉంటారు అని. వాళ్ళందరూ గర్ల్స్, బాయ్స్, ముఖ్యంగా నేను గర్ల్స్ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళందరూ ఉన్నత స్థితిలో ఉన్నవారు. వాళ్ళందరూ ఆ బాత్రూమ్స్ కడగడం, చెప్పులు కూడా లేకుండా ఆ బాత్రూమ్స్ దగ్గరికి వెళ్ళి నీట్గా, ఎందుకంటే వాళ్ళ చెప్పులు మురికి కూడా ఆ బాత్రూంలో కనబడకూడదని అంతా శుభ్రం చేస్తా, ఫొటోస్ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేసుకున్నారు. సో ఇట్ వాజ్ అమేజింగ్. చాలా సంతోషంగా, ఆనందంగా దేవుని పనిని చేసినటువంటి పిల్లలు. మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో వెంటనే వెనకాల ఎవరుంటారు? అపవాది ఉంటాడు కదా. వాడు ఏం చేస్తాడంటే, మనల్ని ఏదో ఒక రకంగా దేవుని నుండి దూరపరచాలి అనేది వాడి టార్గెట్. సో చిన్న ఆ గలిబిలిలో పాప చాలా దిగులు పడి, అసలు దేవుడు నా పక్షంగా ఉన్నాడా అక్క అంటే ఎంత లోగా వెళ్ళిపోయిందో చూడండి. నేను ఎంత చేస్తున్నాను, ఎంత అన్నిటినీ వెనక్కి పెట్టుకొని దేవుని పనికి పరుగులెత్తుతూ ఉన్నాను, అన్నీ చేస్తున్నాను, మందిరంలో వాడబడుతూ ఉన్నాను, పనులు చేస్తున్నాను, సండే స్కూల్ చూస్తున్నాను, మరి ఫెలోషిప్లో అక్కడ ఏ పనున్నా నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను నా చిన్నపిల్లలైన వదిలిపెట్టి. కానీ ఎందుకు నాకు ఈ అవమానాలు, ఎందుకు ఈ నిందలు? నేను చేయకపోయినా నేను చేశాను అని, నేను మాట్లాడకపోయినా నేను మాట్లాడాను అని, ఇలా ఎందుకు నేను ఇలాంటి పరిస్థితుల్లో నెట్టబడుతూ ఉన్నాను? దేవుడు నా పక్షంగా ఉన్నాడంటారా అని ఏడ్చేస్తా ఉంది. సో ఇలాంటి ఫీలింగ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యూమన్ ఫేసెస్ కదా. అలాంటి పరిస్థితులే మన బైబిల్లో చూస్తే డేవిడ్ని చూసినట్లయితే చిన్నప్పుడు దావీదు ఒంటరివాడిగా ఉన్నాడు. తనకున్న అన్నదమ్ములు కంటే తిను తన తల్లితో అరణ్యములో ఒంటరిగా ఉండిపోయాడు. అరణ్యంలో ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో
తన తండ్రి మందను కాస్తూ ఒంటరిగా ఉన్న పరిస్థితులలో తనకి ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు, ఆ ఎలుకబంటిని, నిన్న ఆశీష్ కొడుకు ఆ దావీదు స్టోరీని చిన్ని 1.5 year 2 years మరి వాడికి 2 years అనుకుంటా, ఆ చిన్ని మాటల స్టోరీ మొత్తం చెప్తుంటే నిన్న అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా రాలేదనుకుంటూ వస్తే చెప్పించవచ్చు. అంత చక్కగా ఆ దావీదు ఎలాగా కొట్టాడో, ఎలాగా గొల్యాతుని చంపాడో, ఎలాగా ఆ బేర్ని చీల్చాడో, ఆ యొక్క సింహపు నోట్లో నుంచి ఆ ల్యాంబ్ని, ఆ గొర్రెని ఎలా విడిపించాడో ఎక్స్ప్రెషన్స్తో చెప్తా ఉన్నాడు. ఆసమ్ అన్నమాట, చాలా బాగుంది. అలాగా దావీదు ఇంత చిన్న వయసులో ఒంటరి పోరాటం పోరాడుతూ మరి తాను బ్రతుకుతూ ఉంటే, అసలు జీవితం అంతా చూడండి, చిన్నప్పుడు ఒంటరితనము పోరాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత తను ఏం చేశాడు, ఆ గొల్యాతుని చంపుతాడు, ఎవ్వరు చేయలేని పని చేస్తాడు. చేసిన తర్వాత అల్లుడిగా చేసుకున్న తర్వాత తరమబడుతూ ఉంటాడు. ఇంకా ప్రాణ భయము 24 hours by 7 ప్రాణ భయంతో ఉంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి మనని ఒక మాటతో బాధిస్తేనే మనము నుప్పుల మీద ఉన్నట్టు, ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ డేవిడ్ లైఫ్ని చూస్తే ఎటు చూసినా ఇలాగ ప్రెస్ చేయబడుతూ ఉన్న అనుభవాలు. నిద్రపోదామంటే భయం, తిందామంటే భయం, పరుగు పరుగు పరుగు, దాక్కోవడం. సింహాసనం మీద ఉండవలసిన వాడు పొదల్లో, చెట్టుల్లో దాక్కుంటూ బ్రతికేస్తూ ఉన్నాడు. సరే, ఇవన్నీ కథ సుఖాంతం అయ్యింది అనుకొని సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత తన కుమారుడే తనని చంపడానికి, ఏంటండి అసలు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా డేవిడ్ వెళ్ళాడు. జోసెఫ్ స్టోరీ చూసినా మనకు అలానే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నలుగుడు నలిపివేయబడుతూ ఉంటే, అసలు ఆ నలుపు వేయబడడంలో సువాసనను వెదజల్లుతూ ఉన్నారు మన ముందున్నటువంటి హీరోస్. ప్రభువు మనలెన్నడూ విడువడు, ఎడబాయడు అని హీ ప్రామిసెస్. ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ డేవిడ్ తరమబడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన అంటూ ఉంటాడు, చూడండి 10:1 కీర్తనలు 10:1, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఎందుకు దూరంగా నిల్చున్నావయ్యా? తనకి తెలుసు ప్రభువు తనకు దగ్గరే ఉన్నాడని. హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ చైల్డ్హుడ్. బట్ కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు? నేను ఆపదలలో ఉన్నాను కదా, నా ఆపత్కాలంలో నువ్వెందుకు నాకు దూరంగా ఉన్నావు? ఎందుకు దాక్కొని ఉన్నావు? రా, నా దగ్గరికి రా ప్లీజ్ అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. దుష్టుడేమో గర్వించి ఈ దీనుడు నీ మీద ఆధారపడిన ఈ దీనుడిని వడిగా ఏం చేస్తున్నాడు? తరుముచూ ఉన్నాడు, తరమబడుతూ ఉన్నవాడిగా ఉన్నాడు. ప్రభు యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు. 13:1 కూడా ఉంటుంది, మనకు చాలా ఉంటాయి. యెహోవా ఎన్నాళ్ళయ్యా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు? నిత్యము మరిచేస్తావా? అంటే ఇక ఎంత లాంగ్ పీరియడో, ఆ లాంగ్ పీరియడ్లో ఇంకా నిత్యము మరిచేస్తావా నన్ను? ఇప్పుడన్నా వస్తావేమో, ఇప్పుడన్నా నన్ను ఆదుకుంటావేమో, ఇప్పుడన్నా నన్ను హక్ చేసుకుంటావేమో, ఇప్పుడన్నా నన్ను విడిపిస్తావేమో, ఇప్పుడన్నా నా పక్షంగా ఉంటావేమో, ఇప్పుడన్నా ఆదరణగా ఉంటావేమో, ఇంకా ఎంతకాలమయ్యా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అంటే ఈ వేడుకోవడంలో దేవుని యందు విశ్వాసం పోయిందంటారా? నో, విశ్వాసము పోలా. అది హ్యూమన్ నేచర్. హ్యూమన్గా ఆ బాడీ, ఆ మైండ్ అది తట్టుకోలేనప్పుడు మనలో నుండి వచ్చే మాటలు అవి. విశ్వాసము కోల్పోతే దేవుని నుండి మరలేవాడు. కానీ ఎన్నాళ్ళైనా దేవుడు జోక్యం కలిగించుకోకుండా తరమబడుతూ ఉన్న పరిస్థితులలో కూడా దేవా ఇంకా ఎంతకాలం అంటే ఆ మాటలో మనకి హీఈస్ వెయిటింగ్ కదా, దేవునిలో ఇంకా వేచి ఉన్నాడు. నా ప్రభు వస్తాడు, నన్ను
విడిపిస్తాడు అనే నిరీక్షణ ఆ దావీదు మాటల్లో మనకి కనబడుతూ ఉంది. ఆ వీక్నెస్ అనేది అది వీక్ గా కనిపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ వీక్నెస్, అది హ్యూమన్ టెండెన్సీ అంతవరకే. ఆ మాట తట్టుకోలేనప్పుడు దట్ ఈస్ హౌ వి ఆస్క్ గాడ్, రా, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా వదిలేస్తావు ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదయ్యా, నా వల్ల కావటం లేదు, నేను భరించలేను, నా శరీరం భరించట్లా, నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లా, నా బాడీ యాక్సెప్ట్ చేయట్లా. అసలు మైండ్ బలహీనమైపోతే బాడీ ఇలా కృంగిపోతుంది. ఇక ఏం చేయాలో మనకి తెలియదు. ఎటు చూసినా అంధకారం కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ అంధకారపు ముసుగులో ఉన్నప్పుడు పచ్చకావిలోకి ఊరంతా పచ్చగున్నట్లు మనం లో అయిపోతే అందరూ మనల్ని వెలివేసినట్లు అనిపిస్తుంది, అందరూ మనకి దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది. వాళ్ళు దూరం చేయకపోయినా మనకు అలాంటి ఫీలింగే వచ్చేస్తుంది. ఆ లోన్లీనెస్ని భరించడమో ఎంత కష్టమో. డబ్బుందా అంటే ఉంది, ఉద్యోగం ఉందా అంటే ఉంది, అమ్ముందా, నానున్నారా, అక్కున్నారా, చెల్లున్నారా, తమ్ముడున్నారా, అందరూ ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉంది, బిడ్డలున్నారు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేని ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, నిన్ను విడువను ఎడబాయను. మనల్ని విడువడు. చెల్లి, తమ్ముడు, డోంట్ వరీ, భయపడొద్దు. అంధకారములో నెట్టబడుతున్నట్లుగా అనిపిస్తూ ఉన్న కృంగిపోవద్దు. సాతాను యొక్క గ్రేట్ వెపన్ ఏంటంటే కృంగదీసేయడం, దేవుని శక్తిని చిన్నగా చూపించడం, మన సమస్యను పెద్దగా చూపించడం. మన సమస్య పెద్దగా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా దేవుని శక్తి చిన్నగా కనిపిస్తుంది. బట్ వన్ థింగ్ యూ రిమెంబర్, ఎంత నెట్టబడుతూ ఉన్నా, ఎంత శ్రమ పడుతూ ఉన్నా, ఈరోజు యూత్ మీటింగ్లో వాళ్ళ మెమరీ వర్డ్స్ ఏంటి అంటే, మనము భరించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధనకు వదిలివేయడు. హీస్ అ ఫాదర్. తండ్రికి తెలుసు మనం ఎంత బేర్ చేయగలమో, మన కెపాసిటీ ఏంటో. ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు. ఆయన మన ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హీ నోస్ అబౌట్ యూ ఎవ్రీథింగ్. నీ కెపాసిటీ ఏంటో ఆయనకి తెలుసు. యు నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఆయనకి తెలీదు అసలు నీ దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు ఎలా తరమపడతావా అని అపవాది మన చెవిలో చెప్తుంది. అప్పుడు వాడికి చెప్పండి, నా దేవుడు నా పక్షంగానే ఉన్నాడు, నా తండ్రికి తెలుసు నేను ఎంత బేర్ చేయగలనో, దానికంటే ఎక్కువ బరువు నా తండ్రి నా మీద మోపడు అపవాది. హీఈస్ మై ఫాదర్. ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు. సో ఆయన నన్ను విడువడు. షట్ యువర్ మౌత్ అండ్ గెట్ లాస్ట్ అని చెప్పండి అపవాదికి. అందుకని అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. నీ క్రియల చేత ఎదిరించు, నీ ప్రార్థన చేత ఎదిరించు. నీకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థన చేయి. చాలాసార్లు మనం ప్రార్థన చేయకుండా మన రిసోర్సెస్ మీద మనం డిపెండ్ అవుతాం, మన స్ట్రెంగ్త్ మీద మనం డిపెండ్ అవుతాం, మన లవ్డ్ వన్స్ మీద మనం డిపెండ్ అవుతాం. నో, దట్ ఈస్ నాట్ రైట్ వే. ఫస్ట్ స్టెప్ మోకరించి. ఒకసారి డియో బాగా చిన్నపిల్ల బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలీదు, విపరీతంగా ఏడుస్తుంది. ఆపట్ల వాళ్ళ మామయ్యకి ఫోన్ చేశాము, అంకుల్ మరి ఇట్లా ఉంది, ఏంటి అంకుల్ అని చెప్తే ఆయన ఏదో మెడిసిన్ ఇచ్చారు. ఆ స్టమక్ పెయిన్ ఏమో, తెలియదు కదా పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో మనకి తెలియదు. ఆ మెడిసిన్ వేసాము, అది చేసాము, ఇది చేశాను, ఏదో చేస్తా ఉన్నాను, పిల్లనెత్తుకున్నాను, కంగారు అయిపోతూ ఉన్నాను. సాగరని ఏం చేశారో తెలుసా? అప్పటికి ఇంకా సేవకు రాలేదు, అప్పటికి ఇంకా కంప్లీట్గా బిజినెస్లో ఉంటూ ఉండే ఆ సాగర్ అన్న వెంటనే గబగబా షర్ట్ తీసుకున్నారు, తగిలిచ్చింది, వేసుకున్నారు, గదిలోకి వెళ్ళారు, మోకరించారు, ప్రార్థన చేసేస్తున్నారు. చూసారా?
సో దట్ ఈస్ హౌ వీ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. పిల్ల ఏడుస్తుంటే హాస్పిటల్కి పరిగెత్తుతారు, కారు తీయాలి, కానీ ఆయన ఏం చేస్తున్నారు? మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మనకు ఒక సమస్య వచ్చిందా, మోకరించు. డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం తర్వాత పరిగెత్తు, నేను వెళ్ళొద్దు అంటలేదు. కానీ మన సమస్యలో, మన ఇబ్బందిలో, మన కష్టంలో, మన బాధలో, మన వ్యాధిలో గో టు గాడ్. ఫస్ట్ థింగ్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మోకరించు. డాడీ అని పిలు. అబ్బా అంటావా, తండ్రి అంటావా, నాన్న అంటావా, ఏమంటావో, ఏసయ్యా అంటావా, దేవా అంటావా, నాదా అంటావా, ఐ డోంట్ నో వాట్ యు కాల్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళు. హీస్ సో గుడ్ టు అస్. అంత మంచివారు ఎవరు ఉండరండి. అంత మంచి దేవుడు ఎవరు ఉండరండి. అసలు ఆయన మనలో ఉంటే ఆ లోన్లీ ఫీలింగ్ అనేది అసలు మనకు ఉండదండి. ఆ గ్యాప్ని ఫిల్ చేయగలిగింది ఆయన మాత్రమేనండి. బట్ ఓన్లీ థింగ్, అపవాది మాటలు మనము విని ఆయనకు దూరంగా బ్రతుకుతున్నామంతే. ఇందాక పాట పాడుతూ ఉన్నారు, జల్దరు వృక్షపు నీడలు అనే పాటలో ఆయన తలుపు దగ్గర బయట ఉండి మంచులో తడిసిపోతూ, ఆయన తలంతా తడిసిపోతూ ఉందని పాడుతూ ఉంటా. యేసయ్య నా కోసం మంచులో తడిసిపోతూ నన్ను రక్షించడం కొరకు బయట ఉండి ఇంకా తలుపు తడుతూ ఉన్నావా? ఎంత మూర్ఖురాలను. నీకు తలుపు తీయలేని పరిస్థితిలో ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ గాడ్స్ విల్కి మనం ఒబే అవ్వం. మన విల్ గాడ్స్ విల్కి అడ్డొచ్చేసి మన హ్యూమన్ ఎఫర్ట్సే కనిపిస్తాయి, హ్యూమన్ నాలెడ్జే, హ్యూమన్ థాట్సే మనలో ఉంటాయి, కానీ ఆయనకు తలుపు తీయని వారుగా ఉంటాం అనేక మారులు. ఎంత చెట్టుకు అంత గాలన్నట్లుగా మనం ఎంత ఎదుగుతూ ఉన్నా మనకు సమస్యలు ఉంటాయి. ఎదిగే కొద్ది సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆ సమస్యల్లో ప్రభువుని బయట నిలవబెట్టొద్దు. ప్రభువుని బయట నిలబెట్టి నీ ప్రయత్నాలు చేయొద్దు. నువ్వు ప్రభువుని ముందుకు ఇన్వైట్ చేస్తే నీ హార్ట్లోకి నీ ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి. యు షుడ్ ఎక్స్పీరియన్స్ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. నువ్వు రుచి చూడకపోతే అది నీకు అర్థం కాదు. రుచి చూస్తేనే యూ కెన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఆసమ్గా ఉంటుంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్తో స్ట్రగుల్ అవుతున్నాను కదా. ఆ స్ట్రగుల్స్లో ఎంతో బాధపడుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటా, హీల్ అవుతాను, మళ్ళీ సిక్నెస్, మళ్ళీ హీల్ అవుతా, మళ్ళీ సిక్నెస్. నాకు ఆల్మోస్ట్ 1.5 years నుంచి బ్యాక్ పెయిన్ మళ్ళీ తిరిగి రాలేదు. అసలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. మా సిస్టర్స్, కింద కూర్చుంటున్నావేంటి, కింద పడుకుంటున్నావేంటి, ఎలా లెగుస్తున్నావు, కింద కొన్ని ఇయర్స్ అసలు కింద కూర్చోవడమే తెలియదు నాకు. అది ఏంటి ఎంత యాక్టివ్గా ఉన్నా. ఇందాక ఫోన్ కూడా పడిపోతే డియో నేను తీస్తానని నేనే వంగుంది, అమ్మా అయిపోతున్నావమ్మా అంటుంది. ఎందుకు ఏంటి? నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎవరి గురించిన చిన్న వ్యసనం, ఈ పర్సన్ ఇంతే అని చెప్తూ ఉంటాను కదా. ముఖ్యంగా ఎక్కువ అందరినీ భరిస్తాం, కానీ ఇంట్లో వాళ్ళని భరించాలంటే మనకి ఎక్కువ వ్యసనం ఉంటుంది. అట్లానే నాకు చిన్న ఇష్యూస్లో ఏంటినా అని అన్నయ్య గురించి అనుకుంటూ, నేను దాని గురించి ఆల్మోస్ట్ కరోనా దగ్గర నుంచి పోరాడుతూ వస్తూ ఉన్నాను, అనుకోకుండా ఉంటూ ఉన్నాను. బట్ కంప్లీట్గా నాకు ఎక్కువ 2 things వరీ చేస్తాయి. ఇంకా కొన్ని ఉంటే అవి వదిలేసేయండి. ఒక 2 things ఎక్కువ వరీ చేసేదంటే, నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, మీకు అంతకుముందు కూడా చెప్పా, ఆ కమోడు తుడవాలి, బకెట్లో నీళ్లు ఉండకుండా వంపేయాలి. అవి ఇప్పటికీ ఎప్పుడూ జరగవు, కానీ మనసు ఏంటిది అనుకుంటా. కానీ ఇప్పుడు నేనే ఇష్టంగా ఏమీ అనుకోకుండా క్లాత్ పెట్టి ఆ కమోడ్ని తుడుచుకుంటా. మనసులో ఎంత కూడా వ్యసనము రాకుండా. బైబిల్లో ఉంటుంది, భక్తిహీనులను చూసి, అది భక్తిహీనత కాదు, అశుభ్రం. భక్తిహీనతను చూసే వ్యసన పడొద్దంటే అశుభ్రానికి వ్యసన పడితే ఎట్లాగండి?
ఈ వ్యసన పడడము అనే పాపము నాలో అలా ఉండిపోయింది. ఎంత కాదనుకున్నా ఎంతో కొంత మనుషులము కదా, ఇట్స్ హ్యూమన్ నేచర్. వ్యసన పడతాం. అది కంప్లీట్గా పోయిందండి నాలో. అది పోయిన నాటి నుండి ఇప్పటి వరకు అసలు నాకు బ్యాక్ పెయిన్ మళ్ళీ తిరిగి రాలా. అంటే ఆ చిన్న పెయిన్తో దేవుడు ఎన్నో సంవత్సరాలు ఆ పెయిన్ పెట్టి నాలో ఉన్న వ్యసనాన్ని తీసేయడానికి హీ వాజ్ వర్కింగ్. మన బుద్ధిని మార్చడానికి దేవుడు ఎంత వర్కౌట్ చేయాల్సి వస్తుందో. అందుకని ఒక సాంగ్ ఉంటుంది, హీ మేడ్ మూన్, స్టార్, ఎవ్రీథింగ్ హీ మేడ్, బట్ హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ. ఆయన సృష్టి అంతటిని ఒక్కసారి చేశారు. హీఈస్ నాట్ వర్కింగ్ ఆన్ దెమ్ ఎనీమోర్, బట్ హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ అండ్ వర్కింగ్ ఆన్ యూ. చేసిన తర్వాత ఇంకా మన బుద్ధులను మార్చడానికి, మన వ్యసనాన్ని మార్చడానికి, మన గర్వాన్ని తీసివేయడానికి, మన యొక్క పాపమును తీసివేయడానికి, ఆ పరిస్థితులన్నిటిలో నుండి క్రీస్తు స్వరూప్యములోనికి మనల్ని తీసుకుని రావడానికి హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. బోధించడము గొప్ప కాదండి, పాటలు పాడడం గొప్ప కాదండి, లేకపోతే ఇంకొకటి చేయడం గొప్ప కాదండి, మనుషులందరిలో పొగడబడడం గొప్ప కాదండి. ఇంటర్నల్గా మన హార్ట్లో ఆ పాపము మీద, ఆ నైజము మీద విడుదల పొందడము ఎంత ఆసమ్ ఎక్స్పీరియన్స్ తెలుసా. ఏ పొగట్టలు దానిని బీట్ చేయలేవు. ఇంటర్నల్గా నీలో ఉన్న ఫైట్స్లో నుంచి యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అసలు ఆ ఎక్స్పీరియన్స్, అందుకే అన్నా యెహోవా ఉత్తముడు అని రుచి చూస్తేనే కానీ, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ, అది మనం ఫీల్ అయితేనే కానీ, ఆ ఫీలింగ్లో ఉండే అవసరం ఎక్స్పీరియన్స్ అది ఎక్స్ప్రెస్ చేస్తే రాదు, అర్థం కాదు. ఏ రకంగా నీకు దాన్ని అర్థం చేయాలన్నా, నీవు ఇతరులకు అర్థం చేయాలన్నా అది అర్థం అవ్వదు. కానీ మనము అది ఓన్గా గాడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఆయన పాద సన్నిధిలో కూర్చున్నప్పుడు ద వ్యాలిడ్ టైం, క్వాలిటీ టైం, ద ప్రెషియస్ టైం, అది దేవునికి మనము ఇవ్వాలి. రాత్రి మేము వాక్యంలో చెప్పుకున్నాము, కీర్తనలు 17వ అధ్యాయము 14-15 వచనాలని మేము మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్గా చదవండి, అది 14-15 అందరూ గట్టి చదువుకోండి, ఒకసారి అర్థమయ్యేలాగా చదువుకోండి. చదవాలి బాయ్స్ కూడా. ఓకే, ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి అంటే, లోకుల చేతిలో నుండి నన్ను విడిపించు, నన్ను రక్షించు అంటున్నారు. రెండవది, ఆయన దానములతో అందరి కడుపు నింపుతూ ఉన్నారు. ఆయన అన్నీ ఇస్తూ ఉన్నారు. వారు ఎక్కువ సంపాదించుకుంటున్నారు. వారి సంపాదన అంతా కూడా వారి బిడ్డలకు ఇస్తూ ఉన్నారు. నేనైతే, దావీదేమంటారు, నేనైతే, లోకులందరూ ఏమి చేస్తున్నారు? దేవుడిచ్చు కృపలో నుండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలలో నుంచి ఫిజికల్గా వాళ్ళన్నీ సంపాదించుకొని, వాళ్ళు సంపాదించుకున్నాయి వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత వారి బిడ్డలకు వాటిని భద్రపరుస్తూ ఉన్నారు, వారి బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నారు, వారి బిడ్డలకు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఆస్తంతా వారి బిడ్డలకు విడిచిపెడుతూ ఉన్నారు. ఇది లోకులు చేసే పని. కానీ నేనైతే, దావీదేమన్నాడు, నేనైతే ఆయన ముఖ దర్శనమును చేసుకుందును. అబ్బా, అది చదివినప్పుడు నాకు ఆ చెంప ఈ చెంప ఇలా కొట్టినట్టు అనిపించింది, సిగ్గు అనిపించింది. చూడండి,
లోకుల వలె మనం ఉండకూడదు. ఆ లోకుల యొక్క ఆశ మనలో ఉండకూడదు. బిడ్డలకు సంపాదించి పెట్టాలనే ఆశ మనలో. ఇది నేను చెప్తే ఎలా ఉంటుందంటే, అక్కెప్పుడు ఇదే చెప్పుద్ది అంటారని, శనివారం కదా అందరూ చదివి దాన్ని అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయిందా? పూజ, అనూష, సత్య, బాబీ, జ్యోతి, ఆశిషు, బేబీ, సోని, వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల. విన్ని, శ్రీను, వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వాళ్ళే చెప్పేశారు ఇవన్నీ, నేను చెప్పలా కదా. మనం చెప్తే ఎలా ఉంటుందంటే, ఎప్పుడు అక్కివే చెప్పుద్ది, ఎట్లుంటాము అనిపిస్తుంది కదా. అందుకని నేను కాదు, మీరు చెప్పండి, ఇది వాక్యం కదా, ఇది సత్యం కదా, ఇది చదవండి, దీని అర్థం ఏంటో చెప్పండి అన్నప్పుడు వాళ్ళే మొత్తం చెప్పేశారు. కాబట్టి లోకుల వలె మనం బ్రతుకుతున్నాము యాజ్ ఎ క్రిస్టియన్స్ అనేది ఈ వాక్యం చెప్తూ ఉంది. ఇట్స్ నాట్ ఈజీ ఈవెన్ ఫర్ మీ అండ్ ఫర్ యూ ఆల్సో. మనకి ఇలా బ్రతకడము, ఆయన ముఖదర్శనమే చేసుకోవడము, ఆయన యందే ఆశ కలిగి ఉండడము ఎంత ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి ఆలోచించండి. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. ఆయన ముఖ దర్శనములో ఉన్న ఆ ఫీలింగ్, ఆయనని చూడాలి, ఆయన యందు ఆనందించాలి, ఆయన క్రియలందు ఆనందించాలి, ఆయన చిత్తమునందు ఆనందించాలి, ఆయనతో ముడి వేసుకోవాలి, ఆయనతో పెన వేసుకోవాలి, ఆయనలో పాలల్లో నీళ్లు కలిసి ఒకటైపోయినట్లుగా, ఆయనలో నేను, నాలో ఆయన, ఆయన ఆలోచనే నా ఆలోచన, ఆయన తలంపే నా తలంపు. ఇట్స్ ఎవ్రీథింగ్. అలాగా హత్తుకొని ప్రభుతో ఉన్న అనుభవాన్ని దావీదు ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో? మనం ముందు చదువుకున్న వాక్యాలేంటి? తరమబడుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు నన్ను విడుస్తావు అనే సిచ్యువేషన్లో, అన్నీ కోల్పోయిన పరిస్థితులలో కూడా ప్రభువు ముఖ దర్శనమే. ఏమిచ్చావు నువ్వు నాకు నీ దగ్గరికి రావడానికి? నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకి జవాబేమి ఇవ్వలేదే నువ్వు. ఇన్నాళ్ళు ప్రార్థన చేశాను, దీనికి ఆన్సర్ రాలేదే. నాకు ఇది కావాలి అని అడిగాను, నువ్వెందుకు నాకు ఇది ఇవ్వలేదు. నాకు అది కావాలని అడిగాను, అది ఎందుకు ఇవ్వలేదు. నువ్వెందుకు నాకు దూరంగా ఉన్నావు. ఇది మన వర్షన్. దావీదు అడిగిని అన్ని దేవుడు ఇవ్వలేదు, కానీ దేవునిలో మాత్రం దావీదు ఎన్నడూ వేరై బ్రతకలేదు. దట్ ఈస్ రియల్ రిలేషన్షిప్, ఈవెన్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. అన్నీ ఇస్తేనే అది గుడ్ రిలేషన్షిప్ కాదు. అన్ని గిఫ్ట్స్ నీకు ఇస్తూ ప్రేమను వ్యక్తపరిస్తేనే అది గుడ్ రిలేషన్షిప్ కాదు. గుడ్ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, మనం పెళ్లిలో ప్రమాణాలు చేస్తాం చూసారా? వ్యాధి అందు, కష్టమందు, బాధ అందు, కలిమి అందు, లేమి అందు, ఏదున్నా ఏది లేకపోయినా ఎవ్రీథింగ్ యు ఆర్ మై పార్ట్నర్ అని చెప్తాం చూసారా? ద సేమ్ ప్రామిస్ యు హ్యావ్ టు హ్యావ్ విత్ గాడ్. రూత్ తన అత్తతో చేసిన నిబంధన, దేవుని బిడ్డలు భక్తులైనటువంటి వారు ప్రభువుతో చేసిన నిబంధన, అన్నీ ఇస్తేనే కాదండి, అన్నీ కోల్పోయినప్పుడు ప్రభువులో నిలిచి ఉండేది ట్రూ రిలేషన్షిప్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బైబిల్ ఇస్ జోబ్. జోబ్ అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయినప్పుడు తను ఏం చేస్తున్నాడు? దేవుని యందు మాత్రమే. జోబ్ 23:8 and 9 ఒకసారి చదవండి. నేను తూర్పు దిక్కు వెళ్ళాను, ఆయన అక్కడ లేడు. పడమటి దిక్కుకు వెళ్ళాను, ఆయన అక్కడ కనబడలేదు. ఆయన ఎక్కడెక్కడ పనులు జరిగిస్తారో పనులు జరిగించే స్థలానికి వెళ్ళినా, ఆ ఉత్తర దిశకు వెళ్ళినా ఆయన అక్కడ కానరాలేదు. దక్షిణ దిశకు వెళ్ళినా ఆయనేమో ముఖం తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. అంటే ఎంత బాధలో ఉండి మాటలు పలికాడో చూడండి. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ వెతుక్కుంటూ వెళ్ళినా కానీ ముఖము తిప్పుకుంటే, అసలు ముఖం తిప్పుకున్న మనుషుల దగ్గరికి మళ్ళీ మనం వెళ్తామా అండి?
వాళ్ళ ఇంటికి మనం వెళ్తే వాళ్ళు కొంచెం ముభావంగా ఉన్నట్లుంటేనే వాళ్ళ గడప మళ్ళీ తొక్కబుద్ధి అవ్వదు మనకి కదా. అలాంటి పరిస్థితులు కలిగిన మనము దేవుడు ముఖం దాచుకుంటే అసలు మళ్ళీ దేవుడి దగ్గరికి ఎలాగా వెళ్ళగలిగాడు యోబు? దట్ ఈస్ ట్రూ రిలేషన్షిప్ అండి. ప్రభు ముఖం దాచుకున్నా యోబు మాత్రము దేవునిని విడిచిపెట్టలేదు. అలాగ ప్రభుతో హత్తుకున్న అనుభవాలు మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. జోబ్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అరే సమస్తము కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. శోధించే భార్య ఉంది, తన బాధ చూడలేని భార్య ఉంది. ఇంకా ఇలా నిన్నెంతో ప్రేమించాను యోబు, నువ్వు ఇలా స్ట్రగుల్ అవడం నాకు ఇష్టం లేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు, వదిలేసేయి రా అని చెప్పిన అస్సలు భార్య మాట కూడా అక్కడ వినకోకుండా దేవునినే గట్టిగా పట్టుకున్న యోబు లైఫ్ ఆసమ్ లైఫ్. దట్ ఈస్ ఇట్ షోస్ ఇట్స్ ట్రూ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఎవరు మనల్ని ప్రభువు నుండి ఎడబాపాలని చూసినా, సొంత భార్య ఎడబాపాలని చూసిన, సొంత భర్త ఎడబాపాలని చూసిన, సొంత బిడ్డలు మనల్ని ఎడబాపాలని చూసిన ప్రభువునే అలా పట్టుకొని ఉండడము ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. కానీ అలా నిలబడగలిగిన ఆత్మీయతలోనికి మనము రావాలి అంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉండాలి, ఆయనలో ఎలాగా మనం స్థిరపడిపోవాలి, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి ఆ యొక్క రిలేషన్షిప్ డెవలప్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆయన ముఖ దర్శనం చేసుకోవడంలో ఉన్న ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఇక్కడ జోబులో మనం చూస్తూ ఉన్నాము. ఆయన ముఖ దర్శనం లేదు. బిజీ వరల్డ్లో వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు హిమ్. క్వాలిటీ టైంను ఆయనకి ఇవ్వలేని పరిస్థితులలో మనం ఆయన ముఖ దర్శనం చేసుకోనందువల్ల వీ బికేమ్ వెరీ వీక్. మన పరిస్థితులన్నిటికీ కారణము ఆయన ముఖ దర్శనము చేసుకోలేకపోవడాన్ని బట్టి. వి కాంట్ ఈవెన్ కమ్ ఆన్ టైమ్ ఫర్ ద సర్వీస్ బికాస్ ఆయన ముఖ దర్శనములో ఉన్న ఆ యొక్క ఎక్స్పీరియన్స్ స్టిల్ వీ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అందుకనే ఆరామ్సే వి విల్ కమ్, ఇట్స్ ఓకే, మెసేజ్ టైంకి వెళ్దాంలే, ఇట్స్ ఓకే, లాస్ట్ ప్రేయర్కి వెళ్దాంలే, అన్న మెసేజ్కి వెళ్దాంలే, లేకపోతే లాస్ట్లో ప్రేయర్కి వెళ్దాంలే, ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. No, no, no. You are not coming for Akka, you are not coming for Anna, you are not coming for others, but you have to come for the Lord. ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఒక్కదానివే వచ్చి మోకరించి ఆయన ముఖ దర్శనం చేసుకో. ఆయన ముఖాన్ని చూడు, ఆ మోమును చూడు, ఆయన గాయాలను చూడు, ఆయన నీ కొరకు పడిన ఆ రక్తధారలను చూడు, ఆయన నీ కొరకు చిందించిన రక్తధారలను చూడు, ఆయన గాయాలను చూడు, ఆయన ప్రేమను చూడు. ఒంటరిగా ఆయన ముఖ దర్శనం చేసుకో. ఆ ముఖంలో ఆయన ప్రేమ ఎలాగ నీ కొరకు కనిపిస్తుందో, ఆ బాధలో నుండి ఆయన కళ్ళల్లోకి చూస్తే, ఆ సిలువలో ఉన్న ఆయన కళ్ళ వైపు చూస్తే, ఆ కళ్ళు ఇంకా ఆ బాధలో కూడా ఆ బాధ తను ఫీల్ అవ్వట్లేదు, నీ కోసం ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మూమెంట్ కోసం ఆయన ముఖ దర్శనం చేసుకోవడంలో ఆయన ప్రేమను, నీ పట్ల ఆయన ప్రేమను చూడడానికి యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలి. జోబులో మనకు అదే కనిపిస్తుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే జీసస్, ఏకైక కుమారుడు, తన సొంత కుమారుడు, ఏకైక కుమారుడు గెత్సెమనెలో ఉన్నాడు. అబ్బా, ఆయన పడుతూ ఉన్న టెన్షన్, ఆయన పడుతూ ఉన్న ఆ బాధ వర్ణనాతీతము. చెమట కూడా రక్తం లాగా వచ్చింది అంటే ఆయన లోపల ఉన్న నరాలు చిట్లిపోయి ఆ రక్తము లోపల ఎలా ప్రవహిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఓన్ సన్ ఇస్ బెగ్గింగ్, అయ్యో ఐ కాంట్ టేక్ దిస్ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ. వచ్చారా ప్రభు? దేవుడు, యెహోవా దేవుడు వచ్చాడా? He did not come.
దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసినాయి కానీ ఆ కప్పు గుండా ఆ సిలువ గుండా అది ఆ చేదును త్రాగవలసి వచ్చింది అంతే. ఇట్స్ గాడ్స్ విల్. హిస్ సన్ హ్యాస్ టు గో త్రూ దట్ పెయిన్. సొంత కుమారుడు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. అరే, నా విషయంలో జోక్యం కలిగించుకో నానా, నీ ఏకైక కుమారుడను కదా. ఈ ఏకైక కుమారత్వాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఐ కాంట్ గో త్రూ దిస్. అసలు నా బాడీ అంగీకరించట్లేదు, ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్ అని ఏడుస్తూ ఉన్నారు. ఆ ప్రెషర్ తీసుకుంటూ ఉన్నారు. అరే, చెమట కారిపోతుంది. టెన్షన్ వస్తే చెమట వచ్చేస్తుంది. ఆ చెమట బదులు రక్తం కూడా వచ్చేస్తుంది. బట్ దేవుడు మాత్రము ఆయన ముఖాన్ని తిప్పుకొనే ఉన్నారు. హీ డిడ్ నాట్ రెస్పాండ్. అలా అని ప్రభుతో లేరా? నీలాకాశములో చల్లని వాతావరణంలో ఆనందిస్తూ ఉన్న దినాలలో దేవుడు నీతో ఉన్నట్లే ఆ నీలి మబ్బుల్లో కూడా దేవుడు నీతో ఉన్నాడు. ప్రియ చెల్లి, ప్రియతముడు, డోంట్ ఫర్గెట్. ఆ పెయిన్ గుండా నువ్వు వెళ్ళడానికి హీ లెట్ యు గో బికాస్ దెర్ ఈస్ ఎ గ్రేట్ మిషన్ బిహైండ్ దట్, గ్రేట్ జాయ్ బిహైండ్ దట్. ప్రభువు ఆ పరిస్థితి గుండా వెళితేనే ఎంతమంది జనాభాకు, ఆదాము నుంచి లాస్ట్ వరకు పుట్టే ఎంతమంది జనాభాకు రక్షణ. ఆ పెయిన్ గుండా ఆయన వెళ్ళకపోతే మనకు రక్షణ లేదు. యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ సఫరింగ్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ. He is trying to teach you a great lesson to you and through you for many. Don't forget that. It's not only you. Why me? Nene enduku Prabha? Because God loves you so much. That's why only you. దేవుడు నిన్నే కోరుకున్నాడు కనుక నీవే ఆ పెయిన్ గుండా వెళ్ళాలి. నీ ద్వారా మల్టిట్యూడ్స్ ని దేవుడు సేవ్ చేయాలని ఆశపడుతూ ఉన్నారు. హౌ లాంగ్ యూ విల్ బీ అవే ఫ్రమ్ ద లార్డ్? ఇంకా దేవుణ్ణి నీవు ఆహ్వానించకుండా ఇంకా వ్యసన పడుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ దేవుడు విడిచిపెట్టాడనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కురుంగిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతావు మై డియర్. గెత్సెమనేలో ప్రభుతో ముఖం తిప్పుకొని ఉన్నాడు. తండ్రికి కూడా ఎంత కష్టమో కదా కుమారుడు బాధపడుతూ ఉంటే చూడడము. ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడు. బట్ ఆయన ఎంతమంది ప్రజలను చూస్తున్నాడు. ఈ ఒక్కడి కోసం నేను జాలి పడితే ఎంతమంది నశించిపోతారు కదా. ఏ పాపమును చేయని వాడు నలుగుతూ ఉన్నాడు. పాపము చేసిన మన కోసం, మనల్ని రక్షించడం కోసం. Sometimes maybe you are righteous person. Maybe you are a perfect person. Maybe నువ్వు నీతి, యథార్థత, పరిశుద్ధతను పోషించుకొని అన్ని వదులుకొని దేవుని కోసమే నిలబడుతున్నావు. అయినా నువ్వు నలుగబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పాపులను, నీకన్నా భక్తిహీనులను రక్షించడము కొరకు, క్రీస్తు మార్గమును చూపించడం కొరకు ఆయన నిన్ను ఆ మార్గము గుండా వెళ్ళనిస్తున్నారు. ఆయనకి కష్టమే. ఆయన జాలిపడుతూ ఆయన గుండెను రాయి చేసుకుని నిన్ను ఆ బాధలో నుండి వెళ్ళనిస్తూ ఉన్నారు. నీవు మంచి వ్యక్తివి అయినప్పటికీ కూడా, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిందలు అనుభవిస్తున్నావు అంటే హీ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ మెనీ. కాబట్టి అపవాది మాటలకు చెవినివ్వకుండా ప్రభు వైపు చూసి ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఇక్కడ జోబుని చూసాము, జీసస్ని చూసాము. అలానే పౌలుని కూడా మనం చూసినట్లయితే పౌలు కూడా 2 కొరింథీ 12:9 ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. అరే, నన్ను హీల్ చేయి ప్రభువా అంటే ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు. బలహీనత యందు నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం చేస్తాను, కానీ నీకు మాత్రం హీలింగ్ రాదు. Sometimes that is how God acts. But still దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తిమోతికి కడుపులో నొప్పి వస్తూ ఉంటే కూడా ప్రభా అంటే
కదా. హీలింగ్ ఇవ్వలేదు కొన్నిసార్లు. ఆ పెయిన్ గుండానే నువ్వు వెళ్ళవలసిన, అది దేవుని చిత్తం అయి ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞానము కలిగిన వాడు. అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి చాలా, బట్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు షో యూ ఆల్ ద రిఫరెన్స్. కాబట్టి ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞానము కలిగిన వాడు. ఆయన అజ్ఞానంగా మనల్ని ఏ బాధ గుండా వెళ్ళనివ్వడు. దెర్ ఈస్ అ పర్పస్ బిహైండ్ అని నమ్ము. ఆయన జ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఆ జ్ఞానములోనే, ఆయన ప్రేమతోనే మనల్ని ఆ పెయిన్ గుండా వెళ్ళనిస్తున్నాడు అని నమ్మి దేవునితో హత్తుకొని ఉండండి, దేవుని స్తుతించండి. లాస్ట్ పాయింట్ వస్తే, God will only give us what is good. దానికి లూక్ 11:13, లూక్ 12:5 and 6 అట్లో మనకి రిఫరెన్స్లు కనిపిస్తాయి. ఆయన మంచిదే మనకిస్తారు. మనకి అది పెయిన్ఫుల్గా అనిపించినా అది మనకి మంచిదే. కాబట్టి ఆ పెయిన్ గుండా నీతో ఆయన నడుస్తున్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో వేయబడడానికి ఛాన్స్ ఇచ్చారు, కానీ ఆ అగ్ని వారిని కాలకుండా వారిని కాపాడుతూ ఉన్నాడు. నీ సమస్యలో ప్రభు నీతోనే ఉన్నారు. నీ చెయ్యి గట్టిగా పట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఓడ అలా ఎలా తట్టబడుతూ ఉంది. శిష్యులందరూ గలిబిలి చెందుతున్నారు. ప్రభు మౌనంగా ఉన్నారు. అప్పుడు వెళ్ళి, ప్రభా నీకేం చింత లేదా? మేము నశించిపోతున్నాం, చింత లేదా? అని ఆయన ఎందుకు చింతపడతారు? బికాజ్ అదేమి చేయదు అని ఆయనకి తెలుసు. ఆ గాలిని, సముద్రమును ఆపగలిగిన శక్తి మనకున్నప్పుడు అది మనల్ని ఏమీ చెయ్యదు. ఆయన మౌనంగా ఉన్నారు అంటే నీతో లేరు అని కాదు. ఆ లోయలలో పూయు పద్మాలు నీలో పుట్టాలి అని ఆయన నిన్ను ఆ లోయలలోనికి నెట్టివేయబడ్డారు. సూర్యరశ్మి లేని ప్రాంతాలకు వెళ్ళిపోయావు, ఆ బాధలకు వెళ్ళిపోయావు, దిగుల్లోకి వెళ్ళిపోయావు, చింతల్లోనికి వెళ్ళిపోయావు, బాధల్లోనికి వెళ్ళిపోయావు, ఒంటరితనంలోనికి వెళ్ళిపోయావు, లోన్లీనెస్లోనికి వెళ్ళిపోయావు. ఆ లోయలలో పద్మాలు పుడతాయండి. ఆ పద్మాలు పరిమళిస్తూ ఉంటే అబ్బా, మనం తెచ్చుకొని పువ్వులు వాజుల్లో పెట్టుకుంటామా? ఇక్కడ పెంచుదామంటే ఇక్కడ పెరగవు. అవి లిల్లీస్ ఎక్కడ పెరుగుతాయి? లోయల్లోనే పెరుగుతాయి. అదేంటి, ఊటీ లోయల్లో పెరిగే పువ్వులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనం వాజ్ మీద ఎంత మంచి వాసన వస్తున్నాయి, ఇక్కడ పెంచుదామని ఎన్నోసార్లు ట్రై చేశారు, పెరగవు. అవి లోయల్లోనే పుడతాయి. ఎంతమంది డిజైర్స్ని ఆ పువ్వులు, ఆ సువాసన, పరిమళాలు. మీరందరూ పర్ఫ్యూమ్ కొనకుండా, కొట్టకుండా ఉంటారా? ఆ లోయల్లో పుట్టే పద్మాలలో నుండి వికసించే ఆ పరిమళాలను నువ్వు ఆస్వాదిస్తూ ఉన్నావు ఇండైరెక్ట్గా. సో దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ ఫర్ మల్టిట్యూడ్స్. దేవుడు నిన్ను అనేకుల కొరకు ఉపయోగించుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. బట్ వన్ థింగ్, అపవాది నీలో నిన్ను లో చేసి దేవునికి దూరం చేసే వాటికి చోటివ్వకుండా, ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. చీకటిలో ఆయన నీతో ఉంటారు, వెలుగులో కూడా నీతో ఉంటారు. ఎప్పటికీ నీతో ఉండి నిన్ను ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి హీఈస్ వర్కింగ్. ఆయన నిన్ను వదలలేదు. నువ్వు ఆయన చెయ్యి విడువకు, ఆయన్ని త్రోసివేయకు. ఆయన ముఖకాంతిలోనికి వెళ్ళు, నీ రహస్య పాపాలు కనిపిస్తాయి. ఆయన చిత్తం కానిది నీకు కనిపిస్తుంది. ఆయన చిత్తం కాని ప్రతిదీ ప్రక్కన పెట్టి లోకుల వలె బ్రతకక ఆయన ముఖ దర్శనం చేసుకున్నట్లయితే మనము వీఆర్ బ్లెస్డ్ అండ్ వీఆర్ బ్లెస్డ్ ఫర్ మెనీ. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్కసారి లేచి నిలవబడి, నీకు ప్రభు ప్రేమను అర్థం చేశారు, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకల్లో ఆయన నీతోనే ఉన్నారు అని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, ఆయనతోనే నీ జీవితాన్ని ముడివేసుకుంటాను అని నిబంధన చేసుకోగలిగినట్లయితే, యోబులాగా, యేసులాగా, పౌలులాగా ఆయన కృప నాకు చాలు అని అనగలిగినట్లయితే ఆయన నిన్ను ఒక పరిమళ వాసనగా చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం.